హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్స్. ఈ రోజు మీకు చూపించబోతున్న రెసిపీ క్రిస్పీగా ఉండే కేఎఫ్సి స్టైల్ చికెన్ బ్రీస్ట్ ఫ్రై అండి. ఈ కేఎఫ్సి స్టైల్లో ఏ ఐటమ్ అయినా కూడా చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ఇంట్లోనే ఈజీగా ఈ చికెన్ బ్రీస్ట్ ఫ్రైని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు మీకు చూపిస్తాను. ముందుగా ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని చూద్దాము. ముందుగా 400 గ్రాముల చికెన్ బ్రీస్ట్ని తీసుకున్నాను. చూడండి, ఈ విధంగా ఉంటాయి. వీటిని 2-3 సార్లు నీటితో శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకుందాము. అదేవిధంగా కోడిగుడ్లు 2 తీసుకున్నాను. కార్న్ ఫ్లోర్ 3 టేబుల్ స్పూన్స్, మైదా పిండి 6 టేబుల్ స్పూన్స్, బ్లాక్ పెప్పర్ పౌడర్ 1 టీ స్పూన్, రెడ్ చిల్లీ పౌడర్ 1 టేబుల్ స్పూన్, సాల్ట్ రుచికి సరిపడా, లెమన్ 1, అదేవిధంగా కాచి చల్లారబెట్టుకున్న పాలు 1/2 లీటరు, బేకింగ్ పౌడర్ వచ్చేసి 1/2 టీ స్పూన్, వేయించిన ధనియాల పొడి 1 టీ స్పూన్. ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాము. ముందుగా చికెన్ బ్రీస్ట్ పీస్లను తీసుకొని ఒక్కొక్క దాన్ని ఒక ప్లేట్ మీద పెట్టి ఈ విధంగా పైపైన క్రష్ చేసుకోవాలండి. మరి గట్టిగా కాదు. ఈ విధంగా క్రష్ చేసుకోవడం వల్ల ఈవెన్గా ఇది సమానంగా తయారవుతుంది. కొన్ని చోట్ల ఎత్తుగా, కొన్ని చోట్ల తగ్గుగా ఉంటుంది కదా. ఈ విధంగా క్రష్ చేసుకోవడం వల్ల కొద్దిగా మెత్తగా కూడా తయారవుతుంది. దీనిని ఫ్రై చేసినప్పుడు చాలా క్రిస్పీగా తయారవుతుందండి. వీటిని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు కాచి చల్లారబెట్టుకున్న పాలలో నిమ్మరసాన్ని వేస్తున్నాను. ఒక నిమ్మకాయ అంతా కూడా ఫుల్గా పడుతుంది. ఈ నిమ్మరసాన్ని మొత్తం వేసిన తర్వాత 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందాము. 10 నిమిషాల తర్వాత ఒక స్పూన్తో ఈ విధంగా కలిపినట్లయితే చూడండి, పాలు విరగడం స్టార్ట్ అయింది. కొద్దిగా ఈ విధంగా విరిగితే చాలండి. ఇప్పుడు ఈ విరిగిన పాలల్లో కోడిగుడ్లను బ్రేక్ చేసి వేసేసుకుందాము. కోడిగుడ్లను యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు స్పైసెస్ని యాడ్ చేసేద్దాము 1 by 1. ముందుగా సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ కారం, అదేవిధంగా 1/2 టీ స్పూన్ మిరియాల పొడిని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక హ్యాండ్ బ్లెండర్ని తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. అప్పుడప్పుడు కారం, ఉప్పు ఇవన్నీ కూడా ఉంటలు కడుతూ ఉంటాయి. ఈ ఉంటలు కూడా ఏమీ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న మిశ్రమంలో చికెన్ బ్రీస్ట్ పీసెస్ని వేసేసుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందాము ఈ బౌల్ని. ఇప్పుడు ఈ చికెన్ బ్రీస్ట్ల పైన కోటింగ్ అవసరం కదా, ఆ కోటింగ్ ప్రిపరేషన్ చూసేద్దాము. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాము. అందులోకి ముందుగా మైదాని వేసేస్తున్నాను. మైదా 6 టేబుల్ స్పూన్ పడుతుందండి. ఇందులో సగం కార్న్ ఫ్లోర్ పడుతుంది, అంటే 3 టేబుల్ స్పూన్స్. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, కొద్దిగా సాల్ట్, 1 టీ స్పూన్ ధనియాల పొడి, అదేవిధంగా 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టేసుకుందాము. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఈ పౌడర్లో కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఈ బౌల్ని పక్కన పెట్టేసుకుందాము. మనం ముందుగా పాల మిశ్రమంలో డిప్ చేసి పెట్టుకున్నటువంటి చికెన్ పీసెస్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఈ విధంగా అన్ని పీసెస్ని కూడా ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ బ్రీస్ట్ పీసెస్లను ఒక్కొక్క దానిని ఈ మిక్స్ చేసి పెట్టుకున్న పౌడర్లో ఈ విధంగా తిప్పుకుంటూ 2 వైపులా కూడాను కోటింగ్ బాగా వచ్చే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కోటింగ్ చేసుకున్న తర్వాత మరలా ఒకసారి పాల మిశ్రమంలో వీటిని డిప్ చేసి మరలా ఈ పౌడర్లో కోటింగ్ చేసుకోవాలి 2 వైపులా కూడాను. చూడండి, ఈ విధంగా 2-3 సార్లు చేసుకోవాలండి. ఎంత బాగా కోటింగ్ చేసుకుంటే మనకి ఫ్రై చేసుకున్నప్పుడు అంత క్రిస్పీగా వస్తుంది. ఇది మాత్రం మర్చిపోకండి, 2-3 సార్లు బాగా కోటింగ్ చేసుకోవాలి. వీటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకుందాము. మిగతా పీసెస్ని కూడా ఇదే విధంగా 2-3 సార్లు ఈ విధంగా చేసుకోవాలి. వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకుందాము. చూడండి, నేను అన్ని పీసెస్ని కూడా ఇదే విధంగా కోటింగ్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక కడాయిని స్టవ్ మీద పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసి హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన వెంటనే ముందుగా 2 పీసెస్లను వేసుకుంటున్నాను. 2-3 మాత్రమే మనము ఒక్కొక్కసారి వేయించుకోవాలండి. ఎక్కువగా వేసుకుంటే సరిగ్గా ఫ్రై అవ్వవు. ఇవి ఫ్రీగా ఫ్రై అవ్వాలంటే 2-3 మాత్రమే వేసుకుంటే సరిపోతుంది. వీటిని వేసుకున్న తర్వాత 2-3 నిమిషాల పాటు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే కనుక క్రిస్పీగా మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేస్తాయి. మరి ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. 2-3 నిమిషాల పాటు కరెక్ట్గా టైం పెట్టుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూడండి, మంచి కలర్ వచ్చేసింది. 2-3 నిమిషాల తర్వాత వీటిని ఒక కిచెన్ టిష్యూ పేపర్స్లోకి తీసేసుకుందాము. ఏదైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే అది పీల్ చేసుకుంటుంది. మిగతా పీసెస్ని కూడా ఇదే విధంగా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకుందాము. చూసారు కదండి, ఎంత సింపుల్గా కేఎఫ్సి స్టైల్ చికెన్ బ్రీస్ట్ ఫ్రైని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నామో. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీటిని
టమాటా కెచప్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. చూడండి, నేను ఒక పీస్ని ఈ విధంగా కట్ చేశానండి. చాలా క్రిస్పీగా ఉంది పైన అంతా కూడాను, లోపల కూడా చికెన్ బాగా ఉడికిందండి. వీటిని టమాటా కెచప్తో కనుక సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఈజీగా ఈ KFC స్టైల్ చికెన్ పీస్ పైని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో చూసారు కదండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మరిన్ని వీడియోస్ కోసం మీ రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.